పార్టీలు ఏమనుకుంటూ ఉన్నాయి? ఇప్పటికైనా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పారిపోయాడు అంటూ చేసి ఒకరికొకరు చేసిన విమర్శల్ని బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి తీసుకుంటారా లేదా, వీటిని చర్చించబోతున్నాం. రైట్, వైసీపీ నుంచి నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, బీజేపీ నుంచి సుహాసిని గారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు యాడ్ అయ్యే అవకాశం ఉంది, యాడ్ అవుతారు. రైట్, నాగార్జున రెడ్డి గారు ముందుగా నమస్కారం. రైట్, మీకు అదే మీ పార్టీ అధినేత లండన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా మంది టీడీపీ నేతలు అయితే ఇక రారు, ఆయన అక్కడే ఉంటారు, ఓడిపోతాడో తెలిసింది, ఆయన ఓటమిని భరించలేరు అందుకే వెళ్ళారు అని ఒక విమర్శలు అయితే చేశారు. అఫ్ కోర్స్ కౌంటర్గా మీరు కూడా టీడీపీ నేతలు కూడా అంటే మీ నేతలు కూడా చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ విమర్శలు చేయడం జరిగింది. రైట్, అదంతా ఒక పక్కన పెట్టినట్లయితే రైట్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. మొత్తానికైతే టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు అయితే ఖండిస్తూ మొత్తానికి మీ పార్టీ అధినేతలు వచ్చేస్తున్నారు. రైట్, ఏమనుకుంటుంది మీ పార్టీ? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? జూన్ 4న ఫలితాలు, రాబోయే ఫలితాలకి వీటికి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా లేదా ఏంటి నాగార్జున రెడ్డి గారు? ఇప్పుడు మనకు వచ్చినటువంటి సర్వేలు చాలా వరకు చెప్పినటువంటి కూడా 110 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పేసి అని చాలా సర్వేలు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము చెప్పేది జగనన్న గారు అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఈ సర్వేలకు ఊహించలేనంత విధంగా 150 నుంచి 160 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి అని ఒక నమ్మకము. ఎందుకంటే ప్రజల్లో ఆ ఓట్లు లబ్ధి జరిగినటువంటి ఓటర్స్ అందరూ కూడా మా పార్టీకే వేశారు, ఖచ్చితంగా మళ్ళీ మేమే భారీ మెజారిటీతో రాబోతున్నామని చెప్పే ధీమా మా పార్టీకి ఉంది. ఎగ్జిట్ పోల్ కు కూడా ఊహించనంత విధంగా వైసీపీకి వస్తాయనే ధీమాతోనే మేము ఉన్నాం. అది కూడా మీరే ముందే చెప్పారు, లండన్ కు పోయారు, పారిపోతారనేది. జగనన్న ఎప్పుడు భయపడేవాడు కాదు, పారిపోయేవాడు కాదు, సోనియా గాంధీతోనే ఢీకొట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం లేదు. 2014లో కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అప్పుడే అనుకుంటే రుణమాఫీ అనేది ఒకటి చేసే ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయింటేవారు. రుణమాఫీ మనకు భవిష్యత్తు ఉందన్న, మనము ఇప్పుడు మాట ఇస్తే మనం చేయకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పేసి అని ఆ మాటపై నిలబడి ఆయన ఇవ్వలేదు. 0.5% ఆ రోజు తేడా ఓట్లతో మిస్సింగ్ కావడం జరిగింది. కానీ 2019లో మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, భారీ మెజారిటీతో మళ్ళీ జగనన్న రావడం జరిగింది. వచ్చిన తర్వాత భారీ మెజార్టీ రైట్ నాగార్జున రెడ్డి గారు మీకు భారీ మెజార్టీ తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక వ్యక్తి పీకే, సింపుల్ గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ చాలా బలంగా చెప్తున్నారు మీసారి మీకు వాళ్ళకి అవకాశం లేదు, చాలా ఘోరమైనటువంటి పరాజయం చూడబోతున్నారు వైఎస్ జగన్ అని చాలా స్పష్టంగా చెప్పారు. పీకే గారు చెప్పినటువంటి గతంలో తెలంగాణ చెప్పాడు, గతంలో అక్కడ బీహార్ చాలా సార్లు కూడా చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ కూడా ఎక్కడ కూడా నిజం అనేది ఎక్కడ లేదు. పీకే గారు ఈసూరింగ్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోతారు ఖచ్చితంగా. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి నాగార్జున రెడ్డి గారు, ఎందుకంటే సైలెంట్ ఓట్స్ అన్ని కూడా నాగార్జున రెడ్డి గారు పీకే మీద మీరు చేసిన కామెంట్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన చెప్పినవన్నీ కూడా కాలేదనేదే పచ్చాబద్ధం. ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ స్టిల్ 89% యాక్యురసీ ఉంది. ఆయన చేసిన సర్వేలు కానీ ఆయన డీల్ చేసిన పొలిటికల్ పార్టీల యొక్క సక్సెస్ లో 85%, 85 నుంచి 89% యాక్యురసీ ఉంది. అయితే ఆయన మాటలు అంత ఈజీగా తీసుకునే మాటలైతే కాదు. అది నేను చెప్పగలను బలంగా. అంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వస్తానని చెప్పారు కదా, లేదే చెప్పలేదే, చెప్పారా? నాకు తెలిసిన చెప్పలేదు. ఆయన చెప్పినట్టు కూడా ఫాల్ట్ జరిగాయి కాబట్టి యాక్యురసీ ఎక్కువనే ఉంది, యాక్యురసీ అయితే ఎక్కువగానే ఉంది, జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు. రైట్, కాబట్టి ఇది సైలెంట్ మాకు ఓట్స్ అనేది ఖచ్చితంగా ఉంది, అది ఖచ్చితంగా పడతాయనే ధీమాతోనే మేము ఉన్నాము. అది 100% కూడా. సైలెంట్ ఓటింగ్ లో నాగార్జున రెడ్డి గారు, సైలెంట్ ఓటింగ్ లో ఏ వర్గాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? మహిళలు మెయిన్ గా, ఎందుకంటే నేను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ సలహాదారునిగా అనేక జిల్లాల్లో తిరిగి మహిళా డ్వాక్రా సంఘాలతో మీటింగులు పెట్టుకొని చేస్తే గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనంత విధంగా అన్ని ఇచ్చారు. జగనన్న మమ్మల్ని లక్షాధికారులు చేశారు, ప్రతి మహిళా అకౌంట్ లో కూడా లక్షల డబ్బులు పడ్డాయి. కాబట్టి మేము ఆయనే చేస్తామా, జగనన్నకే చేస్తామనే ధీమాను ఆ మీటింగ్ లో వాళ్ళ నోటి కూడా వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. అవ్వాతాతల గురించి కానీ ఎక్కడ పోయినా కూడా ఎవరికి వేస్తామంటే నా మనోడు జగనన్న ఫ్యాన్ కు అనేది చెప్పడం జరిగింది. పార్టీ కూడా ఎత్తలే వాళ్ళు జగన్ ఫ్యాన్. నాగార్జున రెడ్డి గారు,
అదే మహిళల్లో ఇసుక విధానాన్ని అమలు చేయడంలో వల్ల కొంత అవకతవకలు జరిగిన నేపథ్యంలో కొంత భవన నిర్మాణ కార్మికులు అంటే అదే మహిళల్లో వాళ్ళ భర్తలు జాబులు కోల్పోవడం కానీ అంటే వాళ్ళకి ఉపాధి లేకపోవడం ఒకటి, లిక్కర్ పాలసీ వల్ల కొంచెం కొంత అంటే ఎక్కువ రేట్లకు అమ్మటం వల్ల వాళ్ళు తెచ్చిన సంపాదన దానికే పెట్టడం వల్ల ఇట్లా ఈ విధంగా విసిగిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఆ వర్గాలు చాలా రకాల చెందిన మహిళలు కూడా ఉంటారు. వాళ్ళు మరి ఇప్పుడు తాగే వాళ్ళను ఎవరు ఆపలేరు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా మనం మద్య నిషేధం చేసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తుంది, వాళ్ళు తాగడం జరుగుతుంది, దొంగ సారాయి తాగడం జరుగుతుంది. కాబట్టి మద్య నిషేధం చేస్తే గతంలో జరిగింది, ఎన్టీఆర్ ఉన్నప్పుడు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ పెట్టారు. కాబట్టి మనం పొలిటికల్ గా ఊరికి మద్య నిషేధం అంటే ఎందుకంటే మానసికంగా ఆ రోజు వాళ్ళు మందు తాకపోతే వాళ్ళు మనిషి నడవలేని స్థితిలో కొంతమంది చాలా వరకు పని చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి భవన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు పనులు భద్రంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం ఇసుక రవాణా జరుగుతుంది, కానీ అక్రమాలు అనేది ఎక్కడ జరగలేదు. దానికి ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ ఒకటి పెట్టేసి ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు పట్టుకొని ఆ టిప్పర్లు కూడా వెయిటేజ్ ఎక్కువ ఉన్నా కూడా సీల్ చేసేసి దాని మీద కేసులు పెట్టి బనాయిస్తాను జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రచారమే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా అందరూ కూడా ఎక్కువ భాగం మహిళలు, డ్వాక్రా సంఘాలు గమనించు, అందరూ కూడా ఎక్కువగా డైరెక్ట్ అకౌంట్ బెనిఫిట్ స్కీమ్ కింద అందరికీ పడ్డాయి. కాబట్టేసే గతంలో వాళ్ళు ఎవరు కూడా ఆ విధమైనటువంటి చూడలేదు. కాబట్టేసే తప్పకుండా జగన్ ఆదరిస్తారనేది మా పూర్తి విశ్వాసం, నమ్మకం. రైట్. కృష్ణవేణి గారు ఉన్నారు జనసేన